మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మేడే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం. తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది. కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయైన దేవుడుగా భావించినారు. కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు. అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. మీ కార్మికుల కూడా జీతాలు పెంచిన ఘనత కూడా వారు కేసీఆర్ గారే జీతాలు పెంచారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ కరీంనగర్ నగరం గతంలో కూడా మీరు రోడ్లు చాలా వరకు అన్ని మట్టి రోడ్లు, గుహ రోడ్లు ఉండే. ఎంత అభివృద్ధి చెందింది. మనం ఎన్నిసార్లు ఉడిచినవడంగా అది క్లీన్ కాకపోవు. కానీ ఇప్పుడు మంచి రోడ్లు వేసుకున్నాం. వేల కోట్లు తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి మోసుకుంటలేదు, కరీంనగర్ అభివృద్ధి మోసుకుంటలేదు. కనీసం మంచి నిదానాలు కూడా ఈ ప్రభుత్వం ముందుకు లేదు. మరి సోదరులారా, మేమందరం కార్మికుల పక్షాన ఉంటాం. మేము మా శ్రీనివాసుడు చెప్పిన సమస్యలు ఈ రోజు ఎట్లా హాలిడే కాబట్టి రేపు ఎల్లుండి మన అందరం కూడా పోయి ఒకసారి రిఫ్రెంట్ చేద్దాం. కమిషన్ కూడా, కలెక్టర్ ఆ న్యాయమైన కోరికలు మీరు ఎట్టి బస్సులో సాల్వ్ చేయాలి. ఎందుకంటే లక్షల కోట్లు, వేల కోట్లు కావు, మన చిన్నవి కాబట్టి మన సమస్యలు మొత్తం పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేద్దాం. వారం రోజు టైం ఇస్తాము. లేకపోతే గంగుల కమలాకర్ రేపు బియ్యం కాబట్టి డెఫినెట్ గా మేము మా నాయకత్వం వహిస్తాము. మీ అందరి సమస్యలు పరిష్కరిస్తాము. ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి రేపు రాబోయే కాలంలో కేటీ రావడం ఇటే వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. మీ అందరు కూడా మాకు నిజమైన దేవుని మీరే భావిస్తారు. ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి మీరు, పవిత్రమైన వృత్తి మీరు లేకపోతే కరీంనగర్ నగరమే లేదు, రూపంగా అవుతుంది. కాబట్టి మేము మీ కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి మీ సమస్యల కోసము మా శ్రీనివాసుడితోటి, మా లింగయ్య తోటి, మా సంపత్ తోటి, రాయమల్లతోటి అందరం కలుసుకొని డెఫినెట్ గా మీకు కొరిసేందుకు నేను మీ ఎంబడేస్తా. శ్రీనివాసుడితోటి నేను కలెక్టర్ కంపెనీ వెళ్తాము. ఎందుకంటే ఇప్పటికే సమస్యల విలయంలో చూస్తున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా పథకాలు ముందుకుపోతే ఈ సంవత్సరం లోపలనే మొత్తం సమస్యల వలయం ఉంటుంది. కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తామని, పిచ్చర్ 4000 ఇస్తానే, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి, రేషన్ కార్డు వస్తానే, ఇంధనం మిల్లని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు అలా పైసలు లేవని నిర్దేశం. కాబట్టి నేనేమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద గోయిల కొట్టు అయ్యట్లేదు. రేపు ఎల్లుండో డెఫినెట్ తయారు చేసుకొని అమిత్ షాకి ఇస్తాము. ఇచ్చి డెఫినెట్ గా మనం సాల్వ్ అయ్యేదాకా గంగుల కమలాకర్ జై తెలంగాణ.